అనగనగా ఒక దట్టమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులు, పక్షులు, కీటకాలు ఎంతో ఆనందంగా కలిసి జీవించేవి. వాటితో పాటు ఆ అడవిలోనే ఒక పెద్ద ఎలుగుబంటి ఉండేది. దాని పేరు బల్లు. అది బలంగా కనిపించినా మనసులో చాలా అమాయకంగా ఉండేది. బల్లుకు తేనె అంటే చాలా ఇష్టం. తేనె కనిపిస్తే చాలు ఇంకేమీ గుర్తుండేది కాదు. అంతగా తేనెను ప్రేమించేది. తేనె కోసం బల్లు ఎన్ని కష్టాలైనా పడేది. ముళ్ళ పొదల మధ్యలోనూ, ఎత్తైన చెట్ల దగ్గర భయపడకుండా తిరిగేది. అడవిలో అంగుళం మంగుళం తిరుగుతూ చెట్ల వాసన చూస్తూ రాళ్ల వెనుక కూడా తేనె ఉందేమో అని వెతికేది. ఎక్కడైనా తేనె కనిపించిందా ఇక అంతే. బల్లు మైమరిచిపోయేది. ప్రమాదం ఉందన్న విషయమే మరిచి ఆనందంగా ముందుకెళ్లేది. తేనె పట్టు చిటారు కొమ్మను ఉన్నా సరే బల్లు చకచకా చెట్టెక్కేసి తన బలాన్ని ఉపయోగించి తేనెను సులభంగా అందుకుని తాగేది. బల్లు ఇలా తేనె పట్టులన్నీ తినేస్తుండడంతో తేనెటీగలు చాలా బాధపడ్డాయి. తమ కష్టం వృధా అవుతుందని భయపడ్డాయి. బల్లు ఇలా చేస్తే మన తేనెపట్టులన్నీ నాశనమవుతాయని తేనెటీగలు ఒకదానితో ఒకటి ఆందోళనగా మాట్లాడుకున్నాయి. అందుకే ఇక నుంచి తేనెపట్టులకు కాపలా కాయాలని తేనెటీగలు గట్టిగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయం బల్లుకి ఏమాత్రం తెలియదు. అది మామూలుగానే అడవిలో ఆనందంగా తిరుగుతూ తేనె కోసం వెతుకుతూనే ఉంది. ఒకరోజు బల్లు ఒక చెట్టుపై వేలాడుతున్న పెద్ద తేనెపట్టును చూసింది. అది చాలా తాజా తేనెతో నిండిపోయి ఉంది. తేనెపట్టును చూడగానే బల్లుకు నోరూరింది. కళ్ళల్లో ఆనందం మెరిసింది. వెంటనే తేనె తినాలనిపించింది. మెల్లగా జాగ్రత్తగా చెట్టు ఎక్కుతూ బల్లు తేనెపట్టు దగ్గరకు చేరింది. తేనెను అందుకోవడానికి చేతులు చాచింది. అక్కడ కాపలా ఉన్న కొన్ని తేనెటీగలు బల్లును అకస్మాత్తుగా కసిగా కుట్టాయి. బల్లు ఒక్కసారిగా నొప్పితో ఉలిక్కిపడింది. నొప్పితో పాటు కోపం వచ్చిన బల్లు ఆలోచించకుండా తేనెపట్టును గట్టిగా చేత్తో కొట్టింది. అంతే, తేనెపట్టులో ఉన్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి బల్లును చుట్టుముట్టాయి. తేనెటీగలు బల్లును ఒళ్ళంతా కుట్టడం మొదలుపెట్టాయి. బల్లు నొప్పితో అరుస్తూ తప్పించుకోవాలని ప్రయత్నించింది. తట్టుకోలేక నొప్పితో బల్లు సమతుల్యం కోల్పోయి చెట్టు మీద నుంచి కింద పడిపోయింది. తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి బల్లు ప్రాణం మీద ఆశ పెట్టుకుని అడవిలో వేగంగా పరిగెత్తింది. పరిగెడుతూ ఉండగా బల్లుకు ఒక సరస్సు కనిపించింది. దాన్ని చూసి బల్లుకు కొంచెం ఆశ కలిగింది. నీళ్లలోకి దూకితే తేనెటీగలు రావు అని బల్లు సరస్సు వైపు ఇంకా వేగంగా పరిగెత్తింది. వెంటనే దబుక్కున సరస్సులోకి దూకింది. నీళ్లు చిమ్మి చుట్టూ వ్యాపించాయి. బల్లు లోపల దాక్కుంది. తేనెటీగలు సరస్సు చుట్టూ తిరిగి మళ్లీ మా తేనె దగ్గరకు వస్తే ఊరుకోమో అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తేనెటీగలు వెళ్లిపోయాక బల్లు సరస్సు నుంచి బయటకు వచ్చి నిప్పుతో ఇంటికి వెళ్ళింది. ఇకపై ఇతరుల తేనెను దోచుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలోని నీతి, ఇతరుల కష్టాన్ని మన స్వార్థానికి ఉపయోగిస్తే చివరికి మనకు బాధ కలుగుతుంది. అందుకే అందరి శ్రమను గౌరవించాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.